తప్పనిసరిగా అది ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. మరి రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. విషయం మీరు అర్థం చేసుకోండి. నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్, ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశామో. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ ఇది. అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఏంటిది, దాని బేసిక్స్ ఏంటిది? ఒక దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని. ఇది ఇప్పటి పాలసీ కాదు, ఇప్పుడు ఆకస్మికంగా సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసినారు. ఏం చారి తెలుసు కదా నీకు? ఓకే, అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది? కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దంన్నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు, డిస్కషన్లు, ఫైల్ మీద మూమెంటు, ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున. సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం, ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం.